భారత్, పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధంలో చాలామంది ఆర్మీలకి ప్రాణత్యాగం చేస్తున్నారండి. వారికి మనందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మన గురించి, దేశం గురించి వాళ్ళు పోరాడుతున్నంత వాళ్ళ డెడికేషన్ని మనందరం కూడా గౌరవించాలి. అలాగే మన యుద్ధం జరుగుతున్న ఆర్మీలు ఇలాగా కొంతమంది ఆర్మీలు యుద్ధం దగ్గర వెళ్ళి యుద్ధం చేస్తూ కోల్పోవడం గట్రా చూస్తున్నాము. ఇవి జరుగుతున్న సమయంలో ఇదే అవకాశంగా దేశం కోసం ఆలోచించకుండా మరి కొంతమంది ఇదే అవకాశంగా వాడుకోని మోసగాళ్ళు ఉన్నారు. అంటే దేశం మీద అసలు భక్తి లేని మహానుభావులు ఉంటారండి మన దేశంలో. ఇదే అవకాశంగా చేసుకొని వాళ్ళకి డొనేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క మోసానికి ఏ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయండి, ఇలా డొనేట్ చేయాలి, వారిని అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి మోసం చేస్తున్నారు. చాలా ప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా చాలామంది చేస్తున్నారు. చాలా ఫోన్లు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఫేక్ ఫోన్లు, కాల్స్ వస్తుంటాయి. ఇది అవకాశంగా వాడుకునే చాలామంది పని పాటు లేని మనుషులు ఉంటారు. వాళ్ళు దేశం మీద కనీసం భక్తి కూడా ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి మనము వాళ్ళ ఫోన్లకి వాళ్ళంటి మోసానికి మనము పాల్పడే మనము వారికి అసలు ఎటువంటి ఆన్సర్ చేయకూడదు. దేశం ఒక పక్క సావు బ్రతుకులో ఎంత కొట్టుమిట్టాడుతుంటే కొంతమంది సరదాలు వాళ్ళ స్వార్థం కోసం అదే స్వార్థాన్ని దేశం మీద చూపించుంటే చాలా బాగుండేది మరి అని నేను ఒక విన్నపం. కానీ మనందరం కూడా ఓకే, గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న ఆర్మీలు, మిలిటరీలు మాత్రమే యుద్ధం చేయాలి అని కాదు. ఎవరైనా ఆ సమయానికి ఆ యొక్క దేశం కోసం అందరం కూడా స్వార్థంగా ఆలోచించాలి, స్వార్థంగా ఉండాలి. గవర్నమెంట్ ఇది కూడా తెలియాలి. మాకైతే మా కమ్యూనిటీ అయితే ట్రైబల్స్ అండి. మా ట్రైబల్స్ కూడా ఆ దేశం మీద భక్తి ఉంటుంది. అంటే ట్రైబల్స్ కదా, గిరిజనులు కొండల మీద ఉంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, నాగరికులు అనుకోవద్దండి. దేశం అనేది అందరికీ తల్లి తండ్రి. కాబట్టి వారందరినీ కూడా ఏ పాట పడుతున్నారో మిలిటరీస్, ఆర్మీస్ అదే ఆ విధంగా కష్టపడాలి. ఆ విధంగా మనం దేశం రక్షణని కల్పించాలి అనేది మాకు కూడా ఉంటుంది. మా యొక్క టెక్నిక్స్ మాకు ఉంటాయి. మేము ఎప్పటికైనా సరే సిద్ధంగానే ఉంటాం. కాబట్టి ఒక విషయం అండి, ఏవైనా సరే ఒక జాబ్ సెలెక్ట్ చేసేటప్పుడు పర్సనాలిటీ, హైట్, అందం కాదండి. అక్కడ దృఢత్వం, వాడు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఆయనకి ఎంత ఫిజిక్ ఉంది, ఎంత గట్టిగా ఉంటాడు, ఎంత దృఢ